విజయవాడ దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి రోజులో భక్తులందరూ కూడా చాలా మందిగా వేలాది మంది పాల్గొనడం జరిగింది. అలాగే చాలా మంది భక్తులు ఈ రోజు చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అలాగే ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి సినిమా రకప్రవేశంలో ఉన్న సినిమా ఆర్టిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కోసం ఈరోజు వేలాది మందిగా భక్తులు పోటం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా భక్తులకు క్యూ లైన్లో కానీ లేదంటే ఇక్కడ దర్శనం దగ్గర కానీ ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్స్ మజ్జిగ మళ్ళీ చిన్నపిల్లలకేమో పాలు ఇలా ఇవ్వడం మొత్తం అందరూ జరుగుతుంది. నగరపాలక సంస్థలైనా పోలీస్ శాఖ అయినా అందరూ చాలా ఇదిగా తీసుకొని ప్రజలకి ఏ ఇబ్బందికరంగా లేకుండా భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో చూసుకున్న 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కూడా దర్శనం అయితే చేశారు. 100 రూపాయల దర్శనాన్ని 300 రూపాయల దర్శనం 500 రూపాయల దర్శనాలు ఇదే కూడా సామాన్యులకు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చేసుకొని వస్తున్నారు. ఇదే క్రమంలో వెళ్తే భక్తులకు ఈ నవరాత్రులు లేకుండా ఉండగా నవరాత్రులు కూడా ఏ భక్తులు ఏ లోపం లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఘనంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు భక్తులు కూడా ఏం చెప్తున్నారని భక్తుల్లో మనం కూడా ఇంట్లో కొద్ది తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. నా పేరు జీవన్ కన్యదారా. ఇవాళ దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఒక మెంబర్గా నన్ను నియమించడం జరిగింది. గుడి మొత్తం పరిరక్షించడం కూడా జరిగింది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. గుడిలో మరి జనం కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి వారి కోరికలు నెరవేర్చుకోవటానికి మరి వేలాది మంది తరలి రావటం జరుగుతుంది. మన అమ్మ మరి ఇటువంటి అమ్మ విజయవాడలో మనందరికీ దర్శనం భాగ్యం కలగజేయటం మరి ఎంతో ఆసక్తి తృప్తి ప్రతి ఒక్కరికి అందజేస్తుంది. అట్లాగే ఏర్పాట్లు నైట్ టైం కూడా ఇప్పుడు మంచి లైటింగ్ పెట్టడం కూడా జరిగింది. మరి చేయాలని తాపత్రయంతో ఎనలేవి సేవలు అందిస్తుంది కాబట్టి మన కనకదుర్గమ్మ తల్లి. అందుకని ఈ అమ్మకి చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగింది. అన్ని రకాలుగా అందరూ మీడియా పరంగా కానివ్వండి, మరి ఆఫీసర్లే కానివ్వండి, మరి సిబ్బందే కానివ్వండి, పోలీసులే కానివ్వండి, ఎవరు చేయాల్సిన వాళ్ళు చక్కటి ఇది తీసుకొని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. చిన్నపిల్లలకి ఏం చేశారు, ముసలివాళ్ళకి ఏం చేశారు, పెద్దవాళ్ళు కదా అలా ఎవరి కాలుగా డివైడ్ చేశారా? అందరూ ఒకలాగా చేశారా? అందరూ సమన్వయం పాటిస్తూ లైన్లో చాలా చక్కగా ఎవరు ఇబ్బంది పడకుండా మరి వెళ్ళటం జరుగుతుంది. మరి ముసలివాళ్ళు మరి వయసోళ్ళు మరి ఎవరైనా వికలాంగులు ఉన్నా కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆలయ సిబ్బంది టీవీలో వచ్చిన భక్తులు అందరూ ఏమి సదుపాయాలు చేస్తున్నారు, ఏమి చేస్తున్నారు అండి? దూరం నుంచి ప్రయాణించే వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మరి జగ్గులతో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా మరి ఇది చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఓవర్గా ఎండలుగా ఏమీ లేవు. మరి నిన్న మొన్న వాన పడటంతో తాత్కాలిక చక్కటి వాతావరణంలో మరి ఈ ప్రాంతం అంతా కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని ఉపాయాలతో ముందుకు సాగుతుంది.
ఈరోజు దసరా మొదటి రోజు సందర్భంగా ఈ భక్తులు కూడా చాలా మంది పోటెత్తారని చెప్పని ఏదైతే కమిటీ ఉందో కమిటీ సభ్యులు మొత్తం చెప్పడం జరిగిందండి. ఇదే క్రమంలో వెళ్తే రోజు టీవీలో కూడా ఈ రకంగా ఉంటుంది, ఎవరి భక్తులకి ఏ ఇబ్బందికరంగా లేకుండా చూస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామాన్ కుమార్తో రాజీ, ఈటీవీ, విజయవాడ.